సెషన్ 6 అకరణీయ సంఖ్యలను పోల్చడం. -1/2 మరియు -2/3లను పోల్చుదాం. పైన ఇవ్వబడిన భిన్నాల యొక్క హారాలను సమానం చేయడం వలన పోల్చవచ్చును. భిన్నాల హారాలను వాటి కసాగుకు సమానం చేయాలి. వాటి కసాగు అంటే 2, 3ల యొక్క కసాగు 6 అవుతుంది. కాబట్టి ఇవ్వబడిన భిన్నాల యొక్క హారాలను మనం 6కు సమానం చేయాలి. అంటే మొదటి భిన్నంలో హారము 2 ఉంది. కాబట్టి 2కు ఎంత గుణకారం చేసినట్లయితే 6 అవుతుంది? 2 3 6. అంటే 2ను 3 చేత గుణకారం చేయాలి. అంటే హారానికి ఒకదానికే చేస్తే విలువ మారుతుంది. కాబట్టి లవహారాలకు 3 చేత గుణకారం చేయాలి. కాబట్టి -1/3/2/3 మరియు -2/3ను కూడా మరి హారంలో 3 ఉంది కాబట్టి 3 2 6. అంటే లవహారాలకు ఇక్కడ 2 గుణకారం చేస్తాం. -2/2/3/2. మొదటి భిన్నంలో -3/6 మరియు రెండవ భిన్నంలో -4/6 అవుతుంది. రుణ గుర్తులు ఉన్న సంఖ్యలలో ఏది చిన్నది అయితే అది పెద్ద సంఖ్యగా మనం చెప్తాం. ఇక్కడ ఇచ్చిన భిన్నాలను మనము సజాతి భిన్నాలుగా మార్చాము. కాబట్టి -3/6 ఈజ్ గ్రేటర్ దాన్ -4/6. ఎందుకు? ఇక్కడ రుణ సంఖ్యల్లో మరి -4 కంటే -3 పెద్దది. కాబట్టి -3/6 గ్రేటర్ దాన్ -4/6. ఇక్కడ హారాలు సమానం కాబట్టి ఈ సజాతి భిన్నాలను మనం పోల్చగలిగాం. కాబట్టి -1/2 ఈజ్ గ్రేటర్ దాన్ -2/3 అవుతుంది. హారాలు సమానమైన భిన్నాలలో -3/6 పెద్దది. కావున -1/2 -2/3లలో -1/2 పెద్ద భిన్నం. సమాన అకరణీయ సంఖ్యలు. ఉదాహరణ 2/3. దీనికి సమానమైన అకరణీయ సంఖ్యలను రెండింటిని రాయండి. ఇక్కడ 2/3 ఇవ్వబడిన భిన్నం. 2/3ని మనం లవహారాలకు 2 చేత గుణకారం చేద్దాం. అప్పుడు 2/3 × 2/2. దాన్ని మనము లవాల 2 భిన్నాల యొక్క గుణకారాన్ని మనము ఇంతకుముందు చేసినట్లుగానే లవాలను గుణకారం గుర్తుతో రాస్తాం, హారాలను కూడా గుణకారం గుర్తుతో రాస్తాము. అంటే 2 × 2 డివైడెడ్ బై 3 × 2. అంటే 2 2 4 బై 3 2 6. అంటే 4/6. అట్లాగే ఇంకొక భిన్నాన్ని తయారు చేద్దాం. మనము 2/3 ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఇంటూ ఇంతకుముందు 2/2 చేత మనము గుణకారం చేసినట్లుగానే ఇక్కడ 3/3 చేత లవహారాలకు గుణకారం చేస్తాం. అంటే 2 × 3 డివైడెడ్ బై 3 × 3. 2 3 6 లవంలో, తర్వాత హారంలో 3 3 9. అంటే 6/9. ఇక్కడ 2/3కు సమానమైన అకరణీయ సంఖ్యలు 4/6 ఒకటి, 6/9. ఇదే విధంగా
మనము 4/4 చేత 5/5 చేత ఈ విధంగా గుణకారం చేస్తూ రాసినట్లయితే ఇంకా తర్వాత కొన్ని భిన్నాలు సమానమైన అకరణీయ సంఖ్యలు 2/3 యొక్క సమానమైన అకరణీయ సంఖ్యలు ఎన్నైనా రాయొచ్చు. ఇరవై 25/625కు సమానమైన అకరణీయ సంఖ్యలను రాయండి. ఈ సమస్యలో మనము 25/625 తీసుకున్నట్లయితే లవాన్ని 5 చేత భాగాహారం చేస్తాం. అట్లాగే హారాన్ని కూడా 5 చేతనే భాగాహారం చేస్తాం. చేసినట్లయితే మనకు 5 5లు 25, 5 చేత 625ను భాగించినట్లయితే 125 వస్తుంది. కాబట్టి ఇక్కడ 5/125. మళ్ళీ 5/125ని 5 చేత లవహారాలను భాగించవచ్చు. 5/5/125/5. ఇక్కడ 5/5 అంటే 1 వస్తుంది. 125/5 అంటే 25 వస్తుంది. అంటే 1/25. అంటే 25/625 యొక్క సమాన అకరణీయ సంఖ్యలు ఒకటేమో 5/125 మరియు 1/25 అవుతుంది. సమాన అకరణీయ సంఖ్యల నియమం. సమాన అకరణీయ సంఖ్యలు వచ్చుటకు మనకు ఇవ్వబడిన భిన్నములో లవహారాలలో గల పూర్ణ సంఖ్యలను ఒకే సంఖ్యతో గుణించాలి లేదా భాగించాలి. అకరణీయ సంఖ్యల సంకలనం 3/2 మరియు 4/6లను సంకలనం చేయండి లేక కూడండి. ఈ రెండు భిన్నాలను కూడాలంటే మొదట వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. సజాతి భిన్నాలుగా మార్చాలి అంటే హారాలను సమానం చేయాలి. మరి హారాలను దేనికి సమానం చేయాలి? వాటి యొక్క హారాల యొక్క కాసాగుకు సమానం చేయాలి. హారాలు ఎంతెంత ఉన్నాయి? 2, 6. 2, 6ల యొక్క కాసాగు 6 అవుతుంది. కాబట్టి మొదటి భిన్నంలో ఉన్నటువంటి హారములో ఉన్న సంఖ్య 2. మరి 2ను దేంతో గుణకారం చేసినట్లయితే 6 అవుతుంది? 2 3 6. అంటే 3 చేత లవహారాలను గుణకారం చేయాలి. తర్వాత భిన్నంలో హారంలో 6 ఉంది కాబట్టి దాన్ని దేంతో గుణకారం చేయాల్సిన అవసరం లేదు. అంటే 1తో గుణకారం చేస్తేనే 6 వస్తుంది. కాబట్టి మనం 6 కాట్లు 6, 4 కాట్లు 4 అని వేసేస్తాం. మొదటిది 3 3లు 9 అవుతుంది. 2 3లు 6 అవుతుంది. అంటే 9/6 ప్లస్ రెండో భిన్నం ఎట్లా ఉందో అట్లాగే రాసేస్తాం. ఎందుకంటే అక్కడ హారంలో 6 కావాలి కాబట్టి మనకు దాన్ని ఏ విధమైనటువంటి మార్పు చేయకుండా 4/6 రాసేస్తాం. ఇప్పుడు సామాన్య హారాన్ని హారంగా రాస్తాం. సామాన్య హారం ఎంత? 6. 6 రాసేసి లవంలో 9 + 4. లవంలో ఏవైతే సంఖ్యలు ఉన్నాయో వాటిని అట్లాగే రాస్తూ ఏ గుర్తుంటే ఆ గుర్తుతో రాసేస్తాం. హారంలో మాత్రం సామాన్య హారం 6 ఉంటుంది. ఇప్పుడు 9కి 4 కలిపితే ఎంత? 13. డివైడెడ్ బై హారంలో 6 ఉంది కాబట్టి 6 అట్లాగే రాస్తాం. అంటే మనకు వచ్చినటువంటిది 13/6. ఇప్పుడు 3/2 + 4/6 మనకు 13/6 వచ్చింది. అకరణీయ సంఖ్యల వ్యవకలనం. ఉదాహరణకి
3/2 మైనస్ 4/6 తీసివేయండి అని ఇచ్చినట్లయితే ఇచ్చిన భిన్నాలను మొదట మనం సజాతి భిన్నాలుగా మార్చుకున్నట్లయితే సులభంగా తీసివేయచ్చు. మరి సజాతి భిన్నాలుగా మార్చాలి అని అంటే హారాలు సమానంగా ఉండాలి, హారాలను సమానం చేయాలి. దేనికి సమానం చేస్తాము? వాటి యొక్క హారాలను 2 6ల యొక్క కాసాగు మనకు 6 అవుతుంది. కాబట్టి హారాలను 6కు సమానం చేయాలి. మొదటిది 2 ఉంది, రెండవది 6 ఉంది. 6ను 6 కాబట్టి దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. 2ను మాత్రం 6కు సమానం చేయాలంటే దేంతో గుణకారం చేయాలి? 2 3 6 అంటే 3తో గుణకారం చేయాలి. మరి 3 కేవలం హారానికి మాత్రమే చేస్తే విలువ మారుతుంది కాబట్టి ఇక్కడ లవహారాలకు 3 చేత గుణకారం చేస్తాం. అంటే మొదటి భిన్నం 3/2 అంటే 3 × 3 లవంలో, హారంలో 2 × 3 మైనస్ 4 1 4 6 1 6 అంటే మొదటి భిన్నము 3 3 9, 2 3 6, 9/6 మైనస్ 4/6. ఇవి సజాతి భిన్నాలుగా మారాయి. కారణం హారాలు సమానమైనవి కాబట్టి సజాతి భిన్నాలు ఇవి. వీటిని సామాన్య హారం ఏదైతే ఉందో ఒకదాన్ని హారంగా తీసుకుంటాం. లవాలలో ఉన్న సంఖ్యలను అట్లాగే రాసి ఆ గుర్తు ఏదుందో అది పెట్టేస్తాం. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెడతాం. అంటే 9 మైనస్ 4/6. 9లో నుంచి 4 పోయినట్లయితే మనకు మిగిలేది 5/6. కావున 3/2 మైనస్ 4/6 = 5/6.